ఓం నారాయణం దరదరం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ त्रैगुण्यवर्जितमजं विभवाद्यमीशं वन्दे भवज्ञममरासुरसिद्ध्यवन्द्यम् आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् येन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। अस्मद्गुरुसमारम्भां टीकाकृत्पादमध्यमां श्रीमदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। सत्याविघ्नकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमिन्याय सुधारथान्। श्री सत्यात्मतीर्थगुरुभ्यो नमः। हरिः ओम्। वैशम्पायन उवाच सा ताने वापतत तूर्णं भगिनी राक्षसस्यः अब्रुवाण हिडम्बीतो राक्षसे पाण्डवान् प्रति। ఈ విధంగా వైశంపాయనుల వారు జన్మేజయుల వారికి చెప్తున్నారు కదా, రాక్షసుల ఆ ఇడింబాసురుడి యొక్క చెల్లెలి అయినటువంటి ఇడింబి శీఘ్రంగా పాండవులను వెంబడిస్తూ వెళ్తోంది. ఈ విధంగా ఆ కుంతీదేవికి మరియు ధర్మరాజు గారికి నమస్కారం చేసి వాళ్లను సత్కరించి భీమదేవుణ్ణి ఆ భీమసేనుల వారిని గురించి ఈ విధంగా మాటలు ఆడుతుంది. నేను నీ యొక్క దర్శన మాత్రము చేత నేను కామవశురాలయ్యాను. క్రూరుడైనటువంటి నా యొక్క అన్న యొక్క మాటలను నేను వినకుండా, నీకు విరోధం కాకుండా నేను నిన్ను వెంబడిస్తున్నాను స్వామి. ఈ భయంకరమైనటువంటి రాక్షసుడు, ఆ రాక్షసుడితోని నువ్వు బల ప్రదర్శన చేసినటువంటిది నేను చూశాను నా కళ్ళ ద్వారా. కాబట్టి నేను నీకు పత్నిని కావాలని కోరుకుంటున్నాను, నీ యొక్క సేవ చేయాలని అనుకుంటున్నాను, నీ యొక్క శరీర సుఖాన్ని పొందాలని అనుకుంటున్నాను అని ఈ విధంగా ఎప్పుడైతే అనగానే భీమసేనుల వారు అంటున్నారు కదా, ఏ ఇడంబి రాక్షసి, ఈ విధంగా పూర్వ వైరాన్ని మళ్ళీ ఆ మోహకమైనటువంటి మాయారూపాన్ని ధారణ చేసి మళ్ళీ వంచిస్తావేమో నువ్వు. నీ దారి నువ్వు వెళ్ళు, లేక ఒకవేళ నువ్వు మళ్ళీ ఆ మోహమేగినా చేసివంటే మాయా జాలం ఏదైనా కానీ కూడా మాయా విద్యలేగినా చూపెడితే మీ అన్నకు ఏ గతి పట్టిందో ఆ గతి నీకు పడుతుంది చూడు అని అన్నాడు. ఈ విధంగా మీ అన్న దారికి నువ్వు వెళ్ళకు అని అనగానే యుధిష్ఠిరుల వారు అంటున్నారు కదా, ఓ పురుష వ్యాఘ్రుడా భీమసేన, కోపం వలదు నాయన, స్త్రీ హత్య చేయకూడదు, శరీర రక్షణ చేసుకోవడమే పెద్దదైనటువంటి ధర్మము, పాండవులు దాన్ని పాలన చేయాలి. ఈ విధంగా చంపేటటువంటి అభిప్రాయం చేత ఆ మహాబలుడైనటువంటి ఆ రాక్షసుణ్ణి
నువ్వు చంపేసినావే. ఆ రాక్షసుడి యొక్క చెల్లెలైనటువంటిది ఈమె ఎంత క్రుద్ధురాలైనా, ఎంత కోపమున్నా మనని ఈమెమి చేయలేదు అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ ఇడంబి కుంతికి నమస్కారం చేసి ఆ కుంతిపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుల వారులను ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతుందట. ఓ పూజ్యుడా, స్త్రీలకు ఎప్పుడైతే కామోద్రేకమైనప్పుడు ఈ విధంగా దుఃఖం కలుగుతుంది. ఈ విధంగా ఆ భీమసేనుని నేను పొందాలని అనుకుంటున్నాను. నాకు ఈ సంకటము ప్రాప్తమైంది కాబట్టి నేను ఆ యొక్క కాలాన్ని నిరీక్షిస్తున్నాను. ఎన్ని రోజుల వరకు నేను ఈ యొక్క పరమ దుఃఖాన్ని సహించాలి. కాబట్టి నాకు ఆ యొక్క సుఖం కలగాలి. ఆ సుఖం కలగాలంటే మీరు దాంట్లో కలిగించుకోవాలి అనగానే మీరు నా సుహృదులను, నా బంధువులను, ఈ విధంగా నా ధర్మాన్ని అన్నిట్లను కూడా త్యాగం చేశాను. ఈ విధంగా పురుష వ్యాఘ్రుడైనటువంటి ఈ నీ శుభపుత్రుడున్నాడే, ఈ శుభపుత్రుడిని నేను పతి కావాలని కోరుకుంటున్నాను, ఈ వృకోదరుణ్ణి. కాబట్టి ఈ పతిని వదిలి నేను ఖండితంగా జీవించడానికి శక్యమే లేదు అని అంటుంది ఆ యొక్క ఇడంబి. సుందరి ఆ ఇడంబి అంటున్నది కుంతీదేవికి, ఓ సుందరి, నా పైన కృపా చేయి, దయా చేయి అని ఈ విధంగా అంటున్నది. నేను 3 రాలైనా నా యందు భక్తి ఉంది. ఈ విధంగా నేను మీ వెంబడి మీరెక్కడ వెళ్ళినా కానీ కూడా మిమ్మల్ని వెంబడిస్తాను. ఈ విధంగా ఓ మహానుభావురాలా, కాబట్టి ఈ నీ పుత్రుడితోని నాకు సంబంధాన్ని ఘటన చెయ్యు. అది చేస్తే నాకు చాలా సౌఖ్యం కలుగుతుంది. నేను ఆ దేవరూపి అయినటువంటి ఆ ఎక్కడ కావలిస్తే అక్కడికి నేను ఆయనను తీసుకొని వెళ్తాను. మళ్ళీ పునః మీకు తెచ్చి చూపెడతాను మీ కొడుకును. నా మాటను నమ్ము అని ఆ రాక్షసి అంటున్నది. నేను నా అన్న రాకంటే పూర్వమే మిమ్మల్ని ఇక్కడికి వెళ్ళి తీసుకొని వెళ్ళాలని అనుకున్నాను. ఈ విధంగా భీమసేన దేవుల వారు ఆయన రాత్రికి రాత్రే నా అన్న మీద ఎగిరి అన్న యొక్క ప్రాణాలను గాలిలో కలిపాడు. ఈ విధంగా ఆ భీమసేన దేవుడు శత్రువులను ఏ విధంగానైతే ఆ శత్రు యొక్క తలల పైన నిలబడ్డాడో ఆ విధంగా నేను వాడిపైన కామ మోహితమైపోయింది. నా మనసు వాడి మీద పడిపోయింది. ఓ ఆర్యురాలా, నేను శాశ్వతమైనటువంటి యొక్క నరకంలో పడను. నేను అటువంటి అయోగ్యురాలను కాదు. ఈ విధంగా నేను ఈ యొక్క రాక్షస యోని లోపల జన్మించానంటే దేవుడి యొక్క ఇచ్ఛా చేత. కాబట్టి ఆ హిడంబాసురుడి యొక్క తల్లి ఉదరం లోపల పుట్టి వచ్చినాను నేను. కంటక అనేటువంటి ఆ సాల వృక్షాలు, ఆ సాల వృక్షాలు 2 సాల వృక్షాలు, ఒక్కొక్క సాల వృక్షాలు ఎప్పుడైతే అవి ఢీ కొంటాయో
ఆ ఢీ కొన్నప్పుడు కటకట కటకట అనేటువంటి శబ్దం వస్తుందో, ఆ కటకట అనేటువంటి శబ్దం వచ్చినప్పుడు అప్పుడు మేము ఉత్పన్నమైనాం మా తల్లి గర్భము నుండి. నేనా దేవలోకం కన్య అయినటువంటి దాన్ని, యువతి అయినటువంటి దాన్ని, నీ పుత్రుడి కొరకు సంయుక్తురాలైనటువంటి దాన్ని, ఆ భీమసేనుల వారిని ముందు చేసుకొని నేను మీ సేవ చేస్తాను అని అంటుంది. స్వామి నర ఈ విధంగా మీరందరూ కూడా ప్రమత్తులైనటువంటి వాళ్ళు హెచ్చరికతో ఉండాలి. అహంకారంతో నేను గినా ఏమైనా మాట్లాడితే నన్ను క్షమించండి, నేను మీ సేవ చేయడానికే సిద్ధంగా ఉన్నాను, నేను మీ దాసి అనుకోండి. ఈ విధంగా మీకు ఏ కష్టం వచ్చినా కానీ కూడా ఆ కష్టం నుండి మిమ్మల్ని నేను దాటిస్తాను అని అంటుంది ఆ యొక్క ఇడంబి. పుణ్యవంతులైనటువంటి వాళ్ళు విమానం లోపల తీసుకుపోయినట్టుగా నేను మిమ్మల్ని నా యొక్క వెన్ను మీద కూర్చుండబెట్టుకొని మీరు ఎక్కడ వెళ్ళాలంటే అక్కడికి నేను తీసుకొని వెళ్తాను, నాకు అంత శక్తి ఉంది అని అంటుంది. ఈ విధంగా కానీ మీరు నన్ను ఆ భీమసేన దేవుడు స్వీకరించేలాగా మీరు నాకు అనుగ్రహించండి అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే నేనేమైనా కానీ కూడా మాట్లాడే దాంట్లో ఉద్విగ్నమైతే, క్రియ లోపలగిన ఏమైనా లోపమైతే ఈ విధంగా నన్ను క్షమించండి. కాబట్టి ఈ విషయం లోపల సంశయం లేదు. వివాహ సమయం లోపల ఒకవేళ వాడేగిన నిరాకరిస్తే నేను బతికి వెళ్తాము అని ఈ అపశకునమైనటువంటి ఆత్మహత్య అనేటువంటిది అపశకునం. ఆ అపశకునమైనటువంటి మాటలను ఆడకుండా నేను మీకు ఈ విధంగా చెప్తున్నాను అంటున్నది. నా మనస్సు లోపల ఎల్లప్పుడూ కూడా ఆ భీమసేనుడే ఉన్నాడు. నేను మిమ్మల్ని ఎటువంటి ఉపద్రవం వచ్చినా కానీ కూడా ఆ ఉపద్రవం నుండి దాటిస్తాను, మీ ప్రాణాలను రక్షిస్తాను అని ఈ విధంగా ఆ యొక్క ఇడంబి చెప్తుంది. ధర్మ దృష్టితోని ఆపత్తు లోపల ఉండేటప్పుడు ఈ విధంగా అన్ని మీ కొరకు ఏది కావలిస్తే అది నేను చేస్తాను. ఈ విధంగా ఇంకొకరికి ఆపత్తు వచ్చినప్పుడు వాళ్ళ ప్రాణాలను నేను కాపాడుతాను, ధర్మజ్ఞులైనటువంటి వాళ్ళు మీరు అని ఈ విధంగా చెప్తుంది. ఈ విధంగా ధర్మిష్ఠులైనటువంటి వాళ్ళు, ధర్మానికే మీరు న్యాయం చేసేటటువంటి వాళ్ళు. ఈ విధంగా ఈ వ్యసనం అనేటువంటి యొక్క ఆపత్తు నాకు ఇది కలిగింది, ఏం చెయ్యాలి? ప్రాణధారణం అనేటువంటిది అది పుణ్యమైనటువంటిది. కాబట్టి ధర్మాత్ములైనటువంటి వాళ్ళు ఆపత్తులో ఉండేటప్పుడు వాళ్ళకు సహాయం చేయాలి. కాబట్టి నేను ఆ భీమసేనుల వారికి పత్ని కావాలని నేను కోరుకుంటున్నాను. నా యొక్క సంకటం నుండి పరిహారం చేయండి, నా యోగ్యత సామర్థ్యాన్ని చూడండి ధర్మిష్ఠులారా. ఈ విధంగా మీకు ధర్మానికి ఆపత్తు వస్తుందని అనుకోకండి. ధర్మాన్ని నేను రక్షిస్తాను, మీరు రక్షించండి. ఏ ఏ రీతి లోపల ధర్మాన్ని ఆచరణ చేయాలనో, ధర్మం ఉందో, అది యుక్తమైందో, అది నింద్యా కాదు అని అంటున్నారు. అతి అయినటువంటి కామముతోని పీడించేబడేటటువంటి ఆ యొక్క స్త్రీ, నేను ఈ రాక్షసిని, కాబట్టి నన్ను సజ్జనులందరూ కూడా ధర్మార్థ కామ మోక్షములకు సిద్ధమైనటువంటి అధమ జనుల లోపల దయ అనేటువంటి దాన్ని చేస్తారు. ధర్మ వాత్సల్యులైనటువంటి ఆ ఋషులు కూడా దయను చూపెట్టి శ్రేష్టమైనటువంటి ధర్మాన్ని చెప్తున్నారు.
ఈ విధంగా నేను ఆ దివ్య జ్ఞానాన్ని పొందినాను. ఆమె హిడింపి చెప్తున్నది, నాకు భూత భవిష్యత్ వర్తమానాల కాలం యొక్క జ్ఞానం అంతా కూడా నాకుంది. నేను ఇప్పుడే ఆ భవిష్యత్తు జ్ఞానాన్ని కూడా నేను చెప్పగలను అని చెప్తుంది. ఈ విధంగా భవిష్యత్తు లోపల ఏమి ఘటన నడుస్తుందో ఆ ఘటన అంతా కూడా నేను మీ ముందర చెప్పగలను, ఆ శక్తి అంతా నాకుంది అని ఈ విధంగా చెప్తుంది. కాబట్టి నేను మీ శ్రేయస్సు కొరకు చెప్తున్నాను. ఇక్కడనే దగ్గరనే ఒక దివ్యమైనటువంటి సరోవరం ఉంది అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే మీరందరూ కూడా ఆ లక్షాగృహం లోపల లక్క ఇంటి లోపల అక్కడి నుండి వచ్చారు. వచ్చి మీరందరూ కూడా శ్రమతో చాలా శ్రమ అయింది, అలసిపోయారు. కాబట్టి అక్కడ మీరు వెళ్ళి ఆ సరోవరంలో స్నానం చేయండి. అక్కడ వనస్పతులు ఉన్నాయి, చాలా చెట్లున్నాయి. ఆ వనస్పతుల దగ్గర వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకోండి. రేపు పొద్దున్నే శ్రేష్టమైనటువంటి వ్యక్తి ఆ జనార్దనుడే కమల నయనుడైనటువంటి వేదవ్యాసుల వారి యొక్క సందర్శనము మీకు అవుతుంది అని చెప్తున్నది ఆ యొక్క ఇడంబి. ఈ విధంగా ఆయనను మీరు రేపు తెల్లవారి లేవగానే చూస్తారు, మీ శోకమంతా కూడా దూరమైపోతుంది అని అంటుంది. దుర్యోధనుడితోని మీకు ఏ ఏ ఆపత్తులు వచ్చినాయో, మీరు అక్కడికి వెళ్ళి నిష్క్రమణమైనారో, ఆ వారణావతి లోపల మీకు ఏ లాక్షాగృహం లోపల వాడు మిమ్మల్ని దహనం చేయాలని అనుకున్నాడో, విదురుల వారి వాళ్ళ బుద్ధి చేత మిమ్మల్ని రక్షింపబడినారో, వాళ్ళు ఈ విధంగా వాళ్ళు ఆ యొక్క జ్ఞాన చక్షుల ద్వారా అవన్నీ కూడా తెలుసుకున్నటువంటి వాళ్ళు. ఆ వేదవ్యాసుల వారు ఈ విధంగా శాలిహోత్రులు అయినటువంటి వాళ్ళు వాళ్ళ ఆశ్రమం లోపల వాళ్ళు వాసం చేస్తారయ్యా. ఈ విధంగా పవిత్రమైనటువంటి వనస్పతి అక్కడ ఉన్నాయి. అక్కడ వర్షం కురుస్తుంది. తర్వాత అక్కడ వేసవి కాలం లోపల ఎండలు ఉంటాయి. తర్వాత గాలి బాగా వీస్తుంది. ఈ విధంగా అది రక్షణకు చాలా అనువైనటువంటి స్థలము. ఆ సరోవరం లోపల నీళ్లు గిన దాగితే మీకు ఆకలి దప్పకలే అనేటువంటివే ఉండవి. ఆ సరోవరం నీళ్లు అంత శుభ్రమైనటువంటివి అని ఆ ఇడింపి చెప్తున్నది. ఆ శాలిహోత్రులు తమ తపస్సుతోని ఆ యొక్క సరోవరాన్ని నిర్మాణం చేశారట. ఈ విధంగా అక్కడ ఆ వృక్షాలు అనేటువంటివి కూడా నిర్మితమైనాయి. అక్కడ కదంబ, సారస, హంస, కుర మొదలైనటువంటి పక్షులన్నీ కూడా గానం చేస్తున్నాయి. దానితో పాటుగా గంధర్వులందరూ కూడా వాళ్ళు గానం చేస్తున్నారయ్యా. ఈ విధంగా వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ ఇడంబి యొక్క మాటలను విని కుంతి సర్వశాస్త్ర విశారదురాలైనటువంటిది మహాప్రాజ్ఞుడైనటువంటి ఆ యొక్క యుధిష్ఠిరుల వారు కూడా ఆ మాటలను విని ఈ విధంగా మాట్లాడుతున్నారట. ధర్మాచరణలను తెలిసినటువంటి దానివి నువ్వు శ్రేష్టమైనటువంటి మాటలను మాట్లాడుతున్నావే, ఓ రాక్షసి, సరి అయినటువంటి ధర్మాన్నే చెప్తున్నావే అని అంటున్నారు. ఈ విధంగా నీ మనసు లోపల ఒకవేళ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఆ యొక్క యుధిష్ఠిరుడు తన తల్లితోని ఆమె లోపల ఆ తల్లి అంటున్నది కదా, ఆమె లోపల దుష్ట భావనాగినా ఉంటే మనందరిని ఎప్పుడో మట్టు పెట్టేస్తుంది. కాబట్టి ఆమె ఆ భీమసేన దేవుని కొరకు వచ్చింది స్వామి, కాబట్టి నువ్వు సమ్మతించు అని ఆ కుంతీదేవి అంటున్నది. ఈ విధంగా
ఒక పుత్రుడు కలిగేంత వరకు ఆమెను సమ్మతించు అని ఈ విధంగా చెప్పగానే సరేనన్నది. యుధిష్ఠిరుల వారు అంటున్నారు కదా, ఏ ఇడంబి నువ్వు చెప్పిందంతా కూడా సరే, కానీ దీంట్లో ఏమాత్రం కూడా సంశయమే లేదు. ఈ విధంగా నువ్వు ఏ విధంగానైతే మాట్లాడుతున్నావో అదే విధంగా ముందర కూడా ధర్మముతోని నడుచుకో. నువ్వు ఏ విధంగానైతే మాటలలో చాకచక్యముతోని ధర్మముతోని మాట్లాడినావో అదే ధర్మముతోని ముందర చూపెట్టు. ఈ విధంగా నీవు ప్రతిరోజు కూడా ప్రాతకాలం లోపల శుచి అయి రావాలి, స్నానం చేసి రావాలి, ఆన్నికాలను ముగించుకోవాలి, ఈ విధంగా అలంకృతం కావాలి. బొట్టు లేకుండా రాకూడదు, బొట్టు పెట్టుకోవాలి, జుట్టు దూసుకోవాలి. ఈ విధంగా అలంకృతమై మా ఇంటికి రావాలి. ఈ విధంగా మా భీమసేనుల వారు కూడా స్నానం చేస్తారు. అన్నికాలను ముగించుకొని మంగళ కార్యాలను ముగించుకొని ఆ భీమసేన దేవుల వారిని తీసుకొని వెళ్ళు అని ఈ విధంగా చెప్తున్నారు ఆ యొక్క యుధిష్ఠిరుల వారు. కానీ ఒక షరతు ఏమనంటే, సూర్యోదయమైనప్పుడు నువ్వు రావాలి, సూర్యాస్తమానమయ్యేటప్పుడు వాణ్ణి తెచ్చి మా దగ్గర వదిలేయాలి. అంతకాలం నువ్వు వాటితోని సేవించు అని ఈ విధంగా పగలు మాత్రం నువ్వు వాటితోని సంచారించు, రాత్రి మాత్రం మా భీమసేన దేవుడు మా దగ్గర ఉండాలి, పునః మాకు వాణ్ణి అప్పచెప్పాలి. నిత్యము కూడా ఆ సూర్యాస్త సమయము కంటే పూర్వమే ఆ భీమసేన దేవుణ్ణి తెచ్చి ఇక్కడ వదిలేయాలి అని ఈ విధంగా ఎప్పుడైతే చెప్పగానే ఆమె సరే అంటుంది. ఈ విధంగా వాళ్ళు అన్నారు కదా, గర్భధారణ అయ్యేంత వరకే, నీకు గర్భధారణ అయ్యేంత వరకే భీమసేన దేవుడు నీతో పాటు రమిస్తాడు అంతే. తర్వాత నీ ఇచ్చ వచ్చినట్టు నువ్వు వెళ్ళిపోవచ్చు. ఇది హెచ్చరిక. నువ్వు అప్పటి వరకు ఈ శుశ్రూష సేవలను చెయ్యు అని ఈ విధంగా ఆ యుధిష్ఠిరుల వారు చెప్పారు. వైశంపాయనుల వారు చెప్తున్నారు కదా, యుధిష్ఠిరుడి యొక్క మాటలను విని ఆ కుంతి కూడా ఆ ఇడింబిని తన తొడ మీద కూర్చుండబెట్టుకున్నదట. తొడ మీద కూర్చుండబెట్టుకొని తర్వాత ఆ ఇడంబి ఏం చేసింది, ఆ ధర్మరాజును వెనక నకుల సహదేవులను ముందర భీమార్జునులను మధ్యలో పెట్టుకొని ఆ జలార్తీలైనారు. వాళ్ళకు దాహం వేస్తుంది పాపం. ఇదంతా కూడా మాట్లాడినారు, వాళ్ళకి దాహం వేస్తుంది. ఆ మనోహరమైనటువంటి శాలిహోత్ర అనేటువంటి ఆ సరోవరం దగ్గరికి వాళ్ళని తీసుకొని వెళ్ళిందట ఆ ఇడంబి. తర్వాత నేను మీ సేవనే చేస్తానని అంటున్నది. అది ప్రతిజ్ఞ చేసింది ఆ ఇడంబి. ఆ వృక్షం చెట్టు కింద, ఆ చెట్టు కింద ఎప్పుడైతే వాళ్ళు స్నానం చేస్తున్నారో ప్రతిజ్ఞ చేసి చెట్టు కింద వెళ్ళి అక్కడ వాళ్ళకు ఒక పర్ణశాల ఏర్పాటు చేసిందట. పర్ణశాల పంచ పాండవులందరికీ కూడా పర్ణశాల ఏర్పాటు చేసి అక్కడ దాంట్లో అంతా కూడా మొదలు గోమయంతోనే అలికింది. గోమయంతోనే అలికి అక్కడ ముగ్గులు వేసిందట. శుద్ధి చేసి ముగ్గులు వేసి భూమిని శుద్ధి చేసి ఆ పంచ పాండవులందరికీ కూడా అక్కడ 5 మంచాలను ఏర్పాటు చేసింది. తర్వాత ఆ ఇడంబి ఉన్నది, మళ్ళీ కుంతి ఉన్నారు కదా, వాళ్ళ ఇద్దరికి ఉన్నతమైనటువంటి స్థానం లోపల, వాళ్ళకంటే పైన స్థానం లోపల, కొంచెం పైన స్థానం లోపల అక్కడ మళ్ళీ పర్ణశాలను ఏర్పాటు చేసి అక్కడ 2 ఆ శయ్యాగృహాలను నిర్మాణం చేసిందయ్యా. ఈ విధంగా
పాండవులందరూ కూడా స్నానం చేసి వచ్చినారు. సంధ్యోపాసనాలు అన్ని కూడా ముగించుకొని వచ్చినారు. ఈ విధంగా వాళ్ళకు చాలా ఆకలి దప్పికలు అవుతున్నాయి. తర్వాత కేవలం అక్కడ జలాన్ని మాత్రమే తాగినారు. తాగిన తర్వాత ఈ శాలిహోత్రులందరూ కూడా పాండవులు వచ్చినారు అనేటువంటి సంతోషము చేత వాళ్ళందరూ కూడా మనసు లోపల చింత చేస్తూ పానీయాలను, మంచి కమనీయమైనటువంటి భోజనాలను, 4 రకాలుగా ఉండేటటువంటి భక్ష భోజ్య చోహ లేహ అనేటటువంటి విధంగా చతుర్విధమైనటువంటి అన్నాన్ని, ఆ భోజనాన్ని సిద్ధం చేసుకొని వచ్చారట ఆ యొక్క శాలిహోత్రులు. ఈ విధంగా ఎప్పుడైతే దాన్ని తీసుకొని వచ్చారో పాండవులందరూ కూడా ఆ భోజనాన్ని వాళ్ళు సవి చూశారు, భోజనం చేశారు. ఈ విధంగా పాండవులందరూ కూడా కుంతితో కలిసి వాళ్ళు విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి తీసుకునేటప్పుడు పడుకునే సమయం లోపల ఏమేమి ఘటనలు నడిచినాయో ఒకసారి వాళ్ళు జ్ఞాపకం చేస్తున్నారు. లాక్షాగృహము లోపల ఈ విధంగా అయ్యో మనను వాడు చంపడానికి ప్రయత్నం చేసినాడే ఆ పురోచనుడు అని ఈ విధంగా దాన్ని అంతా కూడా జ్ఞాపకం చేసుకున్నారు. తర్వాత ఈ హిడింబాసురుణ్ణి చంపినాడే భీమసేనుల వారు అని బహువిధంగా మాట్లాడుకున్నారట. ఆ కుంతిమాత పాండు నందనుడైనటువంటి ఆ యొక్క భీమసేనుల వారిని పిలిచి ఈ విధంగా ఆ పాండువు ఏ విధంగా మనందరికి మాన్యుడో నీ అన్న అయినటువంటి యుధిష్ఠిరుడు కూడా అదే విధంగా మాన్యుడే మనకు. కాబట్టి నీ అన్న చెప్పినటువంటి ప్రకారంగా నీ అన్ననే, ఆయన్నే తండ్రి, ఆయన్నే గురువు, ఆయన్నే మాన్యుడైనటువంటి వాడు. కాబట్టి నువ్వు ఆయన చెప్పినటువంటి లాగా నడుచుకో అని భీమసేనుల వారికి ఆ కుంతీదేవి చెప్పింది. యువరాజా భీమసేన, ఈ విధంగా పాండవుల యొక్క హితాన్ని కోరి నేను చెప్తున్నాను, నీ కొరకు చెప్తున్నాను. ఈ పాపి అయినటువంటి దుర్బుద్ధి అయినటువంటి ఆ యొక్క దుర్యోధనుడు అనేక సార్లు మనకు వంచన చేసినాడు. ఈ విధంగా ఓ వృకోదర, ఆ వంచనలకు అన్నిట్లకు కూడా నువ్వు ప్రతీకారం చేసినావు. కానీ నాకెందుకో అది కనిపించడం లేదు. ఈరోజు మన యోగక్షేమము కోరి వచ్చిందయ్యా. కాబట్టి మనం ఇక్కడే కొద్దిసేపు వాసం చేద్దాం, కొద్ది కాలం ఉందాం. ఏ వృకోదర, నాకు ఒక ధర్మ సంకటం ఏర్పడ్డది, ఈ దుఃఖం ఏర్పడ్డది. ఓ మహాప్రాజ్ఞుడా, నిన్ను చూడగానే ఆ కామమోహితురాలైనటువంటి ఆ యొక్క ఇడంబి ఉంది, ఆ యుధిష్ఠిరుడు ధర్మముతోని ఉన్నాడు, ధర్మముతోని నన్ను అడిగింది, యుధిష్ఠిరుల వారిని అడిగింది, మేమా దానికి వచనం ఇచ్చేసినాము. మరి ఏం చెయ్యాలి? ఈ విధంగా నేను ధర్మార్థయుక్తంగా చెప్తున్నాను. ఏమనంటే, నువ్వు ఒక కొడుకును కన్నదాకా వాడితోని రమించు అని చెప్పినాము. కాబట్టి నా మాటకు నువ్వు వేరొక మాటను మాట్లాడకూడదు, ప్రతి మాటలు మాట్లాడకూడదు. నేను మాట్లాడిన తర్వాత అమ్మ అది కాదు ఇది కాదు అని అనకూడదు. నేను నా మాటనే శాసనం నీకు భీమసేన. కాబట్టి నా మాటను నువ్వు నడుచుకోవాలి అనగానే వైశంపాయనుల వారు అంటున్నారు కదా, భీమసేన దేవుడు సరే అమ్మా నువ్వు ఎలా చెప్తావో అలాగే కానీ అని అన్నాడు. ఈ విధంగా నీ ఆదేశమే నాకు వేద వాక్కు అని అన్నాడు. దాన్ని నేను తప్పకుండా నెరవేరుస్తాను అని అన్నాడు. తర్వాత ఆ తల్లి ఎదుట, సహోదరుల ఎదుట మధ్య లోపల భీమసేన దేవుడు ఈ విధంగా మాట్లాడి
ఆ రాక్షసితోని మాట్లాడుతున్నాడు కదా, ఒక షరతును విధించాడు. ఏమని అంటే, ఏ రాక్షసి, ఏ ఇడంబి, నువ్వు పుత్రుణ్ణి జన్మించే వరకే నాతోని సంచారం చెయ్యాలి. నా ఎదుట నువ్వు ఎల్లప్పుడూ కూడా నీచంగా ఉండకూడదు, నీచతనాన్ని చూపెట్టుకోకూడదు. ఉత్తమమైనటువంటి స్త్రీలు ఈ విధంగా ఉండరు. కాబట్టి నాతో ఉండేటప్పుడు నేను ఎలా ఉంటానో అలాగే నువ్వు ఉండాలి. అలా అయితే నేను నిన్ను స్వీకరిస్తాను. ఒకవేళ ఎప్పుడైనా కానీ కూడా నీచతనము, నీ రాక్షసతనంకి నా చూపెడితేవంటే ఆ క్షణమే నిన్ను నీ అన్న ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థానం పోయినాడో అక్కడికి పంపిస్తాను. తస్మా జాగ్రత్త అని అన్నాడు. రాక్షసి అన్నది కదా ఇడంబి, అలాగే గాని అని ప్రతిజ్ఞ చేసింది. నువ్వు ఎలా చెప్తే అలానే అన్నది. పగలపూట మీతో సంచారం చేయాలా, పగలపూటనే సంచారం చేస్తాను. రాజయోగ్యమైనటువంటి భోజనాలను మీకు తెస్తాను. ఏమేమి భోజనాలు కావాలో అటువంటి భోజనాలన్నీ కూడా నేను మీకు అవన్నీ సిద్ధం చేసి పెడతాను. కామచారిణి అయినటువంటి ఆ యొక్క ఇడంబి ఏమంటున్నది కదా, ఒక్కసారి సరే ఒప్పుకున్న తర్వాత భీమసేనుల వారిని ఎత్తుకొని ఆకాశంలో వెళ్ళిపోయిందట. అది ఆకాశంలో వెళ్ళిపోయింది. ఆకాశంలో వెళ్ళి మృగాలు, పక్షులు అన్ని కూడా ఉన్నాయి అక్కడ. వాటి యొక్క ఆ ధ్వని వినిపిస్తుంది. సుందరమైనటువంటి వనాలు, ఆ పర్వతాలు, తర్వాత దేవతా విహార స్థానాలు, ఆ అవన్నీ కూడా చూపెడుతున్నది భీమసేన దేవుల వారికి. భీమసేన దేవుల వారు అక్కడికి వెళ్ళినారు. పరమ సౌందర్యంతో కూడినటువంటిది, సర్వాభరణాలతో పూజితురాలై మధురమైనటువంటి పాటలను ఆడుకుంటూ ఆ భీమసేనుల వారితో రమిస్తుందయ్యా. ఈ విధంగా వన దుర్గాల లోపల, తర్వాత ఆ పర్వత తల్పాల లోపల వెళ్ళి రమణీయమైనటువంటి పద్మ తల్పాల లోపల, సరోవరాల లోపల, నదీ ద్వీపాల లోపల, మణిమయమైనటువంటి పట్టణాల లోపల, మనోహరమైనటువంటి సాలవృక్షాల దగ్గర, పవిత్రమైనటువంటి దేవారణ్య అరణ్యాల లోపల, ఋషుల ఆశ్రమ స్థానమందు, తర్వాత ఆ గుహ్యకులు ఎక్కడైతే వాసం చేశారో అక్కడ కులాచల అనేటువంటి ఆ యొక్క వాళ్ళ యొక్క ఆశ్రమం లోపల అన్ని ఋతువుల లోపల ఫలపుష్పాలు వచ్చేటట్టుగా మానస సరోవరం దగ్గరికి కూడా వెళ్ళిందట. భర్తకు ఆనందం కలగాలి. ఆ వనాలలో వెళ్ళి సుందరమైనటువంటి రూపాన్ని చూపెట్టి ఆ భీమసేన దేవుల వారిని సంతోషపరుస్తుంది. ఈ విధంగా ఆ పుణ్యము చేసినటువంటిది ఆ యొక్క ఆ ఇడంబి అప్సరాలతోని సంతోషం పొందినట్టుగా ఆ భీమసేనుల వారితోని ఆమె సంతోషం పొందుతుందయ్యా. ఈ విధంగా మనోజవరాలైనటువంటిది భీమసేనుల వారితోని సుఖాన్ని పొందుతూ భీమసేనుల వారిని పునః రమిస్తూ తృప్తి చెందలేదట. పగలు మాత్రమే సంచారం చేస్తుంది. రాత్రి వేళ లోపల భీమసేన దేవుల వారిని తీసుకొని వెళ్ళాలి, ఆ కుంతి మాతకు చూపెట్టాలి. ఎందుకొరకంటే ఖరారు పెట్టారు, రాత్రి మాత్రం భీమసేనుల వారిని ఇక్కడనే ఉంచాలి, అయితేనే భీమసేనుల వారిని నీకు ఘటన చేస్తాను, లేకుంటే వద్దు. కాబట్టి ధర్మముతో ఉంది అది. రాత్రిపూట ఆ భీమసేనుల వారిని తెచ్చి చూపెడుతుంది. భీమసేన దేవులు ప్రతినిత్యం కూడా సహోదరులతోని రాత్రిపూట నిద్రిస్తున్నాడు. ఆ ఇడంబి కూడా కుంతితో కలిసి కుంతికి సేవలను చేస్తుంది. కుంతి పక్కలోనే పడుకున్నది. ఈ విధంగా కుంతికి ఇష్టమైనటువంటి ఆ యొక్క అనేకమైనటువంటి ఆహారాలను తెచ్చిస్తున్నదట.
వైశంపాయనుల వారు అంటున్నారు కదా, ఆ రాత్రి ఎప్పుడైతే జరగగానే మహావ్రత ధారులైనటువంటి మహాతపస్సులైనటువంటి దివ్య దర్శులైనటువంటి మహాప్రాజ్ఞులైనటువంటి ఆ పరాశరుల యొక్క పుత్రులైనటువంటి వేదవ్యాసుల వారు అక్కడికి వచ్చారయ్యా. ఎప్పుడైతే వేదవ్యాసుల వారు రాగానే మహాత్ములైనటువంటి యొక్క పాండవులు వ్యాసుల వారికి నమస్కారం చేశారు. కుంతీదేవి కూడా వాళ్లకు నమస్కారం చేసింది. ఇడప్పి కూడా వాళ్లకు వెళ్ళి నమస్కారం చేసిందట. వ్యాసుల వారు అంటున్నారు కదా, ఈ విధంగా ఆ యొక్క దుర్యోధనుడు మీ విషయం లోపల అధర్మముతో నడుచుకున్నాడు. ఈ విషయం నాకు మొదలే తెలుసు, నేను మనస్సు ద్వారా తెలుసుకున్నాను. కానీ నేను మీకు హితం చేయాలనేటువంటి ఉద్దేశం చేత నేను మీకు ఇప్పుడు వచ్చి చెప్తున్నాను. ఈ విధంగా మీకు శుభం కలుగుతుంది అని అంటున్నాడు. ఈ విధంగా మీరు అక్కడ ఏమేమి జరిగిందో దాని గురించి మీరు శోకం చెందకండి. పాప ఫలం అనేటువంటిది వెళ్ళిపోయింది. ఈ విధంగా మీరు మీ రాష్ట్రం లోపల విహారం చేయండి. కర్మ ఫలం ఎప్పుడైతే నాశనం అయిపోతుందో అప్పుడు శుభం అనేటువంటిది కనిపిస్తుంది అని ఈ విధంగా చెప్పి, మీరందరూ కూడా దీనులైనటువంటి వాళ్ళు, బాలకులైనటువంటి నా పౌత్రులు, ఆ పాండు మహారాజు గారు నా కొడుకు, మీరందరూ కూడా నా పౌత్రులురా. కాబట్టి నా పౌత్రులకు ఈ రోజు ఇంత సంకటం ఏర్పడ్డది అనేటువంటి ఉద్దేశం చేత నేను మీ సంకటాన్ని పరిహారం చేయాలనేటువంటి ఉద్దేశం చేత నేను ఇక్కడికి వచ్చాను. మీ పైన అధిక స్నేహంతో ఇక్కడికి వచ్చాను అని అంటున్నాడు. నా యొక్క స్నేహం, మీ యొక్క స్నేహం ఇది ఎల్లప్పటికీ కూడా ఉండుగాక. ఇక్కడ శాలిహోత్రులతోని నిర్మితమైనటువంటి ఒక సరోవరం ఉంది. ఆ ఇడమ్మి మొదలే చెప్పింది, అదే చెప్పింది వేదవ్యాసుల వారు చెప్తున్నారు. శాలిహోత్రులతో నిర్మితమైనటువంటి ఒక సరోవరం ఉంది. అక్కడ వాళ్ళు మీ కొరకు నిరీక్షిస్తున్నారు. ఆ సరోవరం లోపల నీళ్లు తాగితే ఆకలి దప్పికలు అనేటువంటివి ఉండవు. ఈ విధంగా మీరు కార్యార్థులై వచ్చారు కాబట్టి 6 నెలల వరకు అక్కడ వాసం చేయండి, సుఖాలను పొందండి. వైశంపాయనుల వారు అంటున్నారు కదా, వ్యాసుల వారు ఆ పాండవులను ఈ విధంగా సమాధానపరిచి స్నేహంతో వాళ్ళను ఆలింగనం చేసుకున్నారట. ప్రభులైనటువంటి వాళ్ళు తన కోడలైనటువంటి ఆ యొక్క కుంతీదేవిని, చూడమ్మా నువ్వు దుఃఖించకు, ఏడవకు అని ఆమెను సమాధానపరిచినాడు. ఈ విధంగా వ్యాసుల వారు అంటున్నారు కదా, నీ బతికున్నటువంటి యొక్క కొడుకులను చూడు ఓ కోడలా. కాబట్టి నీ యొక్క ఈ కొడుకు యొక్క సామర్థ్యం ఎలాంటిదో తెలుసా? వీడు ధర్మనిత్యుడైనటువంటి వాడు. యుధిష్ఠిరుడు ఈ భూమి పైన అందరు రాజులను గెలిచి ధర్మముతోని రాజ్యాన్ని పాలన చేస్తాడు. ఆత్మ నిగ్రహం కలిగినటువంటి వాడు, ధర్మజ్ఞుడైనటువంటి వాడు, సమగ్రమైనటువంటి యొక్క భూమిని జయించి పర్వతాలతో సహితంగా యొక్క భూమిని తన వశం లోపల పెట్టుకుంటాడు. అన్నదమ్ముల యొక్క బల సహాయంతో వాడు ఇదంతా కూడా రక్షణ చేస్తాడు. దీంట్లో ఏమాత్రం కూడా సంశయమే లేదు. ఈ మాద్రి కుమారులు ఉన్నారే, వీళ్ళు కూడా నీకు ఎల్లప్పుడూ కూడా సంతోషాన్ని ఇస్తారు అని అంటున్నారు. నరవ్యాఘ్రులైనటువంటి ఈ నీ కుమారులు సమగ్రమైనటువంటి యొక్క భూమిని కలిసి వాళ్ళు అనేకమైనటువంటి దక్షిణలనిచ్చి రాజసూయ యాగం, అశ్వమేధ యాగం మొదలైనటువంటి యాగాలను కూడా వాళ్ళు నెరవేరుస్తారమ్మా. దీంట్లో ఏమాత్రం కూడా సందేహమే లేదు. నీ కొడుకులందరూ కూడా బంధువర్గముతోని ఈ విధంగా ఆ ధనముతోని
ఏదైతే సంపాదించినారో ఆ సంపాదించినటువంటి ఆ యొక్క బలముతోని పితృపితామహులైనటువంటి రాజ్యాన్ని మళ్ళీ వాళ్ళు పొందుతారు. కమల నయనుడైనటువంటి యొక్క నీ కోడలు, ఆ కోడల పేరు ఏమో తెలుసా? ఆ కోడల పేరు నేను చెప్తాను, కమల మాలిక అని అన్నాడు వేదవ్యాసుల వారు. దాని పేరు ఇడంబి కాదు, కమల మాలిక అని ఈ విధంగా ఆ యొక్క నామకరణం చేశారు. ఆ నామకరణం చేసి అది ఆ భీమసేన దేవులకు వశవర్తి అవుతుంది అని చెప్పారు. తర్వాత ఆ భీమసేన దేవుల వారు ఆమె యందు ఒక కుమారుణ్ణి కంటాడు. ఆ కుమారుడు మిమ్మల్ని, మీకు ఎప్పుడైతే విపత్తులు వస్తాయో ఆ విపత్తుల నుండి వాడు మిమ్మల్ని దాటిస్తాడు అని చెప్తారు. నేను మళ్ళీ ఒక నెల తర్వాత వస్తాను, నన్ను మీరు నిరీక్షించి చూడండి, ఈ విధంగా మీరు సంతోషంగా ఉండండి అని చెప్పేసి తానక్కడికి వెళ్ళిపోతారు వేదవ్యాసుల వారు. ఆచార్యుల వారు ఇక్కడ నిర్ణయం లోపల చెప్తున్నారు కదా, ఆ ఇడంబి నందనవనము. నందనవనం అంటే ఎక్కడుంటుంది? అది బ్రహ్మలోకంలో ఉంది నందనవనం అనేటువంటిది. ఆ నందనవనం లోపల తీసుకొని వెళ్ళిందట భీమసేనుల వారిని. బ్రహ్మలోకానికి విహారం చేస్తున్నది. ఈ విధంగా ఆ కుంతి పాండవులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. 6 నెలలు గడుస్తున్నాయి. 6 నెలలు గడవగానే అతి వీర్య బల పరాక్రమవంతుడైనటువంటి ఒక కుమారుడు పుట్టాడయ్యా. ఆ కుమారుడు వాడు దేవత కానీ రాక్షస శరీరంతో ఉన్నాడు. వాడి లోపల నిరుతి ఆవేశమై ఉంది. ఈ విధంగా శివుడి యొక్క ఆవేశం అనేటువంటిది విశేషంగా ఉంది. వాడి పేరు ఘటోత్కచ అనేటువంటిది. ఈ విధంగా వాడు మాతృజాతి ప్రయుక్తంగా వాడు రాక్షసుడై పుట్టాడు అని ఈ విధంగా చెప్పి వాడి ఈ విధంగా వాడి తల ఆ కుండ లెక్క ఉందట. ఘటం అంటే కుండ లెక్క ఉంది. దానికి కుండకు వెంట్రుకలు ఉంటాయా? వెంట్రుకలు ఉన్నాయి. తర్వాత 1 నిమిషం లోపలనే వెంట్రుకలు వచ్చినాయట. ఆ వెంట్రుకలు ఎలా ఉన్నాయి? ఊర్ధ్వకేశంగా అవి పైన నిలబడినాయట వెంట్రుకలన్నీ కూడా. ఈ విధంగా ఆ పెరిగినటువంటి వెంట్రుకలను చూసి వీడి పేరు ఘటోత్కచ అని ఉత్కచ ఉత్కచ అంటే ఆ వెంట్రుకలు పెరిగినటువంటివి కాబట్టి వీడి పేరు ఘటోత్కచ అని ఈ విధంగా నామకరణం చేసినారు. ఈ విధంగా ఆ పిల్లవాడు పుట్టగానే భీమసేన దేవులు వేదవ్యాసుల వారి మాట ప్రకారంగా ఆ ఇడంబి తన కుమారుణ్ణి తీసుకొని వెళ్ళిపోయింది. తర్వాత మీరు ఎప్పుడైతే నన్ను జ్ఞాపకం చేస్తారో అప్పుడే నేను వస్తాను అని ఆమె దేవలోకానికి వెళ్ళిపోయింది. ఈ విధంగా ఉత్తమమైనటువంటి మహా ప్రకాశశాలులైనటువంటి వాళ్ళు, తర్వాత మహా సుఖశాలి అయినటువంటి ఆ యొక్క వేదవ్యాసుల వారు శివుడి యొక్క వరాన్ని పొందినటువంటి ఆ మరణరహితమైనటువంటి బకాసురుడి యొక్క సంహారం కొరకు పాండవులందరూ కూడా వాళ్ళు శీఘ్రంగా ఏకచక్ర నగరానికి వాళ్ళు వెళ్ళవలసింది అని చెప్తున్నారు. ఈ విధంగా వైశంపాయనుల వారు మహాభారతం లోపల చెప్తున్నారు కదా, వాళ్ళందరూ కూడా మహారాజా చేతులు జోడించి అడుగుతున్నారట. వేదవ్యాసుల వారు వాళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయిన తర్వాత పూజ్యులైనటువంటి వేదవ్యాసులు వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ కూడా పాండవులందరూ కూడా వటవృక్ష సమీపం లోపల బహుకాలం వరకు వాళ్ళక్కడ కాలం గడిపినారు నాయన. ఈ విధంగా మహారాజా ఆ పాండవులందరూ కూడా వాళ్ళు ఏం తిన్నారు అప్పుడు అనంటే అక్కడ దొరికినటువంటి కందమూలాలు ఉన్నాయే, ఆ కందమూలాలను తినుకుంటూ
అక్కడ దొరికినటువంటి ఆ ఏదైతే ఆకుకూరలు ఉన్నాయో ఆ ఆకుకూరలను తినుకుంటూ వాళ్ళు అదే ఆహారంగా స్వీకరించారట. అదే ఆహారంగా స్వీకరించి వాళ్ళు తపస్సు చేశారు ఆ యొక్క పాండవులు. ఈ విధంగా ఆ కమల మాలిక ఏం చేస్తుంది? దివ్యమైనటువంటి వస్త్రాలను, దివ్యమైనటువంటి ఆభరణాలను, దివ్యమైనటువంటి మాలలను, దివ్యమైనటువంటి గంధాలను అన్నిట్లను కూడా తెచ్చి వాళ్ళకిస్తుంది. భీమసేన దేవునికి అన్ని కూడా అలంకారం చేసేసింది ఆ యొక్క ఆ కమల మాలిక. ఈ విధంగా కామరూపిణి అయినటువంటిది, రాక్షసి అయినటువంటి ఆ యొక్క ఇడంబి తర్వాత ఆ అడవి లోపల భీమసేన దేవుని కొరకు పాండవులు కుంతి ఈ విధంగా వాళ్ళు 6 నెలలు గడిచినాయి. 7వ నెల వాళ్ళు అక్కడ వాసం చేస్తున్నారు. భీమసేన దేవుడితో ఎప్పుడైతే విహారం చేస్తున్నప్పుడు ఆమెకు తృప్తి జరగలేదట, ఇంకా తృప్తి కాలేదు. ఈ విధంగా ఒకసారి ఆ భీమసేన దేవుడితోని ఆమె గర్భాన్ని పొందినటువంటిదైంది. రాక్షసులు గర్భాన్ని పొందడం అంటేమి అప్పుడే గర్భాన్ని పొందుతారు, అప్పుడే ప్రసవిస్తారు. మన లెక్క గర్భాన్ని పొందాలే కలిలందు ఏకరాత్రేణ పంచరాత్రేణ బుద్ధిదం దశాహానేతు కర్కుందు పేషాండం వా తదపరమ్మ అని ఈ విధంగా వాళ్ళకేమీ లేదు. ఎప్పుడైతే గర్భము లోపల శుక్రశోణిత సంబంధం అయిందో ఆ పిల్లవాడు పెరుగుతాడు, పుడతాడు, వాడు ఆజానుభావుడైతాడు. వాడు పుట్టాడట, పెరిగాడు. ఎలా ఉన్నాడు? విరూపాక్షుడు అయినటువంటి వాడు, పెద్దదైనటువంటి వదనము గలవాడు, ఈ విధంగా శంకులాగా కర్ణము గలవాడు. ఆ యొక్క విభీషణుడే భయంకరమైనటువంటి రూపాన్ని ధారణ చేసినటువంటి వాడు, ఎర్రనైనటువంటి కళ్ళు గలవాడు. ఈ విధంగా హరితమైనటువంటి ఆ యొక్క ఆ పళ్ళు ఎలా ఉన్నాయంటే చాలా కొచ్చనైనటువంటి పళ్ళట. తర్వాత ఆ యొక్క దంతాలు కోర దాడులున్నాయి. మహా వీరుడైనటువంటి వాడు, మహా ధనుర్ధారి అయినటువంటి వాడు, మహావీర్య పరాక్రమవంతుడైనటువంటి వాడు, తర్వాత మహాసత్తుడైనటువంటి వాడు, మహాజవుడు, మహాకాయుడైనటువంటి వాడు, పెద్దదైనటువంటి దేహాన్ని తీసుకున్నాడట. మహా పాదాలు, వాడి పాదాలు పెద్దదైనటువంటి పాదాలు, వాడి భుజాలు పెద్దదైనటువంటి భుజాలు. ఈ విధంగా వాడు నల్లనైనటువంటి వర్ణంతోనే ఉన్నాడు, మహా నల్లనైనటువంటి వర్ణం. ఈ విధంగా భీమవేగం, భీమసేన దేవుడికి ఏ విధంగానైతే వేగం ఉందో ఆ విధంగా వాడి యందు వేగం ఉంది. ఈ విధంగా వాడు ఆ మానుష శరీరాన్ని ఆ భీమసేనుడి దేవుడి వల్ల వాడు జన్మించాడు కాబట్టి ఆ మానుష శరీరాన్ని పొందాడయ్యా. ఈ విధంగా వాడు బాలకుడే గాని మనుష్యుల లోపల విక్రముడైనటువంటి వాడు, అన్ని అస్త్రాల యొక్క నిపుణతను పొందినటువంటి వాడు. ఈ విధంగా ఆ యొక్క ఆ రాక్షసి ఈ విధంగా గర్భధారణైంది, తక్షణం లోపలనే ప్రసవించింది. ఈ విధంగా వాడు పుట్టినాడు. పుట్టగానే వాడి తల ఘటములాగా ఉందట. ఈ విధంగా ఆ ఘటములాగా ఉండగానే అయ్యో వీడి తల ఘటములాగా ఉంది అని అనుకున్నారు. ఆ అనుకునగానే శిరస్సు నుండే ఒక్కసారి వెంట్రుకలన్నీ కూడా పైకి వస్తున్నాయి. ఈ విధంగా నాట్లను నాటుతాం కదా, ఈ విధంగా నాటినట్టుగా ఆ తలపైన అన్ని కూడా ఆ వచ్చేసినాయి. వెంట్రుకలన్నీ కూడా ఊర్ధ్వకేశంగా వెంట్రుకలన్నీ కూడా నిలబడి ఉన్నాయి. కాబట్టి వీడిని ఏం చెయ్యాలి? ఏమని నామకరణం చెయ్యాలి? ఘటములాగా వీడి తల ఉంది, వీడి యొక్క వెంట్రుకలు ఉత్కజమైనాయి కాబట్టి వీడి పేరు ఘటోత్కజ, ఘటోత్కజ అని నామకరణం చేశారు. ఈ యొక్క ఘటోత్కజుడు పాండవుల యందు అనురక్తుడైనటువంటి వాడు, వాళ్లకు ప్రియుడైనటువంటి వాడు. వాళ్ళకు అంటున్నాడు కదా, మీకు ఏ కార్యం కావాలంటే చెప్పండి, ఆ కార్యం క్షణము లోపల నేను చేస్తానని అంటున్నాడు. ఈ విధంగా ఇది శ్రీమద్ మహాభారతే శతశాస్త్రికాయాం సంహితాయాం ఆది పర్వణి 1968-శతతమోధ్యాయः ఇది ఇడంబి పర్వణి 7మోధ్యాయः.
हिडम्ब वध पर्व समाप्तः। श्रीकृष्णार्पणमस्तु।